నాకు దిగులు కలిగే అన్నారు వినమన్నా ఏమి చేయుదు నేను ఎందు పోయేదాను అన్నయ్యా తల్లి ఎక్కడా చనిపోయే అన్నో అన్నయ్యా పరిసరామా అందరి ఎడబాది అన్నో తల్లి ఎక్కడా చనిపోయే అన్నో జై మాతాకి అన్నయ్య అన్నయ్య తల్లి లేని నేను ఒక్క క్షణమైన ఉండలేదన్నయ్య పదామన తల్లి చూడము. అవును, అమ్మ పసుపు జాడలు చూస్తుంటే అమ్మ నడిచిన బాటల్లో కల్లా ఈ పసుపు బండారి రాలి ఈ ఎలుక వనంలోకి వెళ్ళినట్టుగా ఉన్నదన్నయ్య. పద అన్నయ్య, వెళ్ళి చూద్దాము. ఉన్నది కదా ఎలుక చెట్టు కింద కూర్చున్నావు తల్లి తెలుపకుండిన నేను నిన్ను కనిపించువాడా మా అమ్మ ఇట్లా ఏమైనా వచ్చినదా? అడుగుతారు మీ వద్దకు వచ్చినట్టుగా కనబడుతున్నది, చెప్పుము. మా తల్లి పేరు రేణుకాదేవి అంటారు. అబద్ధం ఆడచ్చు, నేను సహించను. నా గంటలకి బలి అవుతావు. అబద్ధం ఆడకు. అలాగా నేను నీకు భయపడేది తలపడి కొట్టేయాలి. నాకు మా అమ్మ చాలా చెప్పకుంటే నీ పండే కొడతాను. నా మొబైల్ భయపడే నువ్వు భయపెడతావు. నీవు చెప్పకపోతే ఏమున్నాయి? అది అన్ని ఒక తీరుగా ఉన్నాయి, ఒక కాయ మాత్రమే దొడ్డిగా ఉన్నది. ఎందుకు ఉన్నదా? ఏమైనా ఎక్కకాయలు అన్ని ఒకే రంగుగా ఉంటాయి కానీ ఒకటి దొడ్డు ఒకటి సన్నముగా ఉంటాం కదా. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. పోయి చెల్లెలా, ఆ ఎలుకబండి నేను కొట్టేదను. నువ్వు ఎక్కడ ఉన్నదో చూడము. ఇక్కడ ఉండొచ్చు. మాతాకి చెల్లెలా ఇలా పండు పడిపోయినది చూడు. అవునా అన్నయ్య? నా కుమారుడు కాయ అవతారం ఎత్తి చెట్టు పైన దాకుంటే నన్ను ఏర్పాటు చేసి కాయ బలగొట్టుడు కదా. తక్షణమే నేను నాకు పాము అవతారం ఎత్తి వెళ్ళిపోయాను. హర మహాదేవ శంభో కైలాసపతి చెల్లెలా ఇలగౌరు అన్నయ్య, మీ అమ్మ నాగుబామ అవతారం ఎత్తినది చూడము. అవును. అయినా కూడా మీ అమ్మ నాగుబామ అవతారం ఎత్తిన కదా. అవును. దానికి విరుగుడుగా నేను ముంగీస అవతారం ఎత్తి దాన్ని నేను గ్రహించదను. సరే అన్నయ్య, వెళ్ళుము. తప్పించుక పారిపోతున్నావే. నీవు నన్ను అవతారం ఎత్తి కాటు వేసి చంపుదామని చూసినావా? చెల్లెలా ఇలగౌరు సహించను, నేను సహించను. అన్నయ్య ఆగుము, చల్లుని ఇలా కొట్టద్దు. అన్నయ్య ఆగుము. జయ శ్రీ రేణుక మాతాకి. ఓయి రేణుకమ్మ, నువ్వు ఎంత దాగున్నావే. నా తండ్రి జాడాలు చెప్పవమ్మా. అన్నయ్య ఆగుము. అన్నయ్య ఆగుము. ఆగుము అన్నయ్య.
ఆగుము దుర్మార్గురాలా మా తండ్రి జాడలో చెప్తానని నాకు అబద్ధము చెప్పి నాకు అన్నము పెట్టి బుజ్జగించి మీరు తీసుకొస్తానని చెప్పి నీవు మాకు చెప్పకుండా పారిపోతావా? శ్రీశ్వరి మాతాకి ఏమని తెలుపుదు నీకు పుత్ర ఏమని తెలుపుదు నీకు పుత్ర ఏమని తెలుపుదు నీకు పుత్ర ఏమని తెలుపుదు నీకు పుత్ర నీ తండ్రి జాడ తెలియదు శుభగాత్ర నీ తండ్రి జాడ తెలియదు శుభగాత్ర వరమున జన్మించితివి వరగుణ సారుడవు అన్నయ్య ఆగుము వరమున జన్మించితివి వరగుణ సారుడవు నీవు కన్నతల్లి కష్టపెట్టిన న్యాయంబు కాదురా. అన్నయ్య ఆగుము మీరు వరగుడ పుట్టినారు వరపుత్రులు కుమారా వరమున పుట్టినానా? జయ శ్రీ వెంక మాతాకి ఏ దేవుని వరమున పుట్టినానే? అన్న ఆగుము అన్న ఆగుము దేవుని వరమున పుట్టినానే? నన్ను అడుక్కో first. అన్నయ్య ఆగుము అన్నయ్య ఆగుము దేవుణ్ణి నాకు అన్నయ్య ఆగుము అతడే నాకు తల్లి అవని లోపల గలడు అతడే నాకు తల్లి అవని లోపల గలడు అన్నయ్య ఆగుము ఒక్కసారి ఆగుము పచ్చేవాడు అన్నయ్య ఆగుము అమ్మా దేవుని వరమున పుట్టినా అంటున్నావే, నువ్వు ఏ దేవుని వరమున పుట్టినానే? నేను ఎవరికైతే పుట్టినానో వాడే నాకు తండ్రి, చెప్పుము. జై శ్రీ రేణుకా మాతాకి అన్న కన్న తల్లిని నిందించాకన్నా అన్న కన్న తల్లిని నిందించాకన్నా కన తల్లిని నిందించుట పాటి కాదు అన్నయ్య అలాగా? నాకు నీకు ఇంతలో చెప్తున్నావా? కన తల్లిని నిందించుట పాటి కాదు అన్నయ్య కన తల్లిని కటికొట్టిన కుష్టి రోగము కలుగును జై రేణుకా మాతాకి అన్నయ్య నువ్వు ఈ విధంగా తల్లిని కొట్టరాదు అన్నయ్య, నా మాటను ఒక్కసారి మన్నించు అన్నయ్య. తప్పదమ్మా తప్పదు, తండ్రి జాడలో చెప్పేంత వరకు నేను ఊరుకుంటాను. జయ శ్రీ రేణుక మాతాకి. అమ్మా ఎవరిని కూడి కన్నవా? అన్నా ఆగుము, ఈ విధంగా మాట్లాడరాదు అన్నయ్య. అమ్మా ఎవరిని కూడి ఆహా పరమేశ్వర పరమేశ్వర ఆగుము అన్నయ్య ఆగుము. ఆహా వాహా సర్వేశ్వర సర్వేశ్వర అన్నయ్య ఆగుము అన్నయ్య. ఎవరికి పుట్టినా అంటున్నావే, నువ్వు నన్ను ఎవరికి కన్నవే? పచ్చి కొబ్బరికి కన్నవా? కొబ్బరి బెల్లానికి కన్నవా?
దేనికి కన్నావే నన్ను అన్నయ్య ఆగుము, ఈ విధంగా మాట్లాడరాదన్నయ్య. తప్పదు చెల్లి తప్పదు, ఆ విధంగానైనా మన తల్లిదండ్రులు చెప్తుంది. ఆహా సర్వేశ్వర సర్వేశ్వర, అయ్యో ఎంత మాటంటివిరా ఆగుము అన్నయ్య ఆగుము. చెల్లెలా నువ్వేనా చెప్పుమో కోరస్. కోరస్ వస్తలేదు. మాటంటి విరాపుత్రా. జై శ్రీశ్వరి మాతాకి. ఓహో కుమార పరశురామ, నవ మాసాలు మోసి కన్నాను కదా, నన్ను వీరిద్దెద్ద మాటలు అంటున్నావు కుమార. నీకు ఇట్లనుక న్యాయం కాదు. తప్పదమ్మా. అన్నయ్య ఆగుము. అమ్మా ఉన్నది ఉన్నట్టు తెలుపవమ్మా, సందేహంబేలా సరకు నాగమ్మా, తండ్రి జాడ చెప్పే వరకు నాతో అన్నయ్య ఆగుము. తండ్రి జాడ చెప్పే వరకు తల్లిలో నిన్ను విడువను. అన్నయ్య ఆగుము. అన్నా అన్న ఆగుము ఆగుము అన్నయ్య ఆగుము. అన్నయ్య ఆగుము. పాప మనక నిన్ను కట్టి కొట్టడు చూడే అమ్మవేగా. అన్నయ్య ఆగుము. ఈ గ్రామాల అన్నయ్య ఆగుము. కాడు పెరిగి నేను తగలగేదాన్ని తెలియదేగా. అన్నయ్య ఆగుము. అన్నయ్య ఆగుము. కొట్టు నిజంగా. ఆహా ఆహా రామ రామ రామ, ఎంత మాట్లాడుతున్నావు కుమార్. జై శ్రీ రేణుకా మాతాకి. తల్లిని చంపితే పాపము కలుగును. పర్వాలేదు కానీ తండ్రి జాడలు చెప్తే ఊరుకుండేవాడు అన్నవేగా. తల్లిని చంపితే దిక్కెవరున్నారో అన్నవేగా. అన్నయ్య తల్లిని చంపితే దిక్కెవరున్నారో అన్నవేగా. జై శ్రీ రేణుకా మాతాకి. చెల్లెలా ఇలగౌరు అన్నయ్య తల్లిని చంపితే మనకి దిక్కెవరుంటారన్నయ్య? లేకపోని అమ్మా, తండ్రి లేనప్పుడు తల్లి ఉండేందులకు తల్లి. అన్నయ్య వద్దు అన్నయ్య. అన్నయ్య ఆగుము, నా మాట వినుము అన్నయ్య.
కట్టి కొట్టినచో చెల్లె దుఃఖించురా అన్నయ్య పరశురామా, నన్ను కట్టి కొట్టినచో నాయన కుమార పరశురామ మురసితిమి తమ ప్రాయములనెన్నో మరసితిమి అర్ధరక్షక మోర లాలించుమా ఆత్మ ఎవ్వరు లేరు నీవే సుమా అలాగే అన్నయ్య పదుము. జయ శ్రీలంక మాతాకి నీ చెల్లెలయ్యి ఇలాగెవరు తల్లి లేదు ఇక్కడ అన్నయ్య మన తల్లి వెళ్ళిన బాటల్లో అంతా పసుపు బండారి రాలి ఉన్నదన్నయ్య. ఈ పసుపు బండారి ఆ కొమ్మటి బ్రాహ్మణ వాడల్లోకి వెళ్ళినట్లుగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అన్న. జయ శ్రీలంక మాతాకి జగదీశ పరశురామ కొమటింటి కాంతులారా బ్రాహ్మణింటి కాంతులారా బ్రాహ్మణ కాంతలారా మా యొక్క తల్లి రేణుకాదేవి మీ ఇంటికి వచ్చిందా చెప్పండి. జయ శ్రీ ఒక్కల మాట్లాడు మాతాకి చెప్పండి. పేరు చెప్పా కానీ మా గుండెలకు వీలుమంటున్నాయి. మీ తల్లి నా వాడలకు రాలేదయ్యా. నిజంగానా నిజంగానా చెప్పు. లేదు లేదు రాలే. చెప్పండి. ఈమె అయ్యగారితోడట ఈమె కోడి సీట్ రాలేదంట. ఇప్పుడు ఒకటి బ్రాహ్మణ వాడలో దొరకపోయాను. ఇప్పుడు మన తల్లి ఎక్కడికి పోయిందో చెప్పు. మన తల్లి ఎక్కడికి పోయిందో చెప్పు అన్నయ్య. కొమ్మటి బ్రాహ్మణ వాడ నుంచి మన తల్లి కుమ్మరి వాడలకు వెళ్ళినట్లుగా ఉందన్నయ్య. వెళ్దాం పదము అన్నయ్య, వెళ్దాము. దేవదేవ
జై శ్రీ రేణుకా మాతాకి జై. హరుడా శ్రీశైల వాస ఓ రామమే గురువేశ్వరా, హరుడా శ్రీశైల వాస రామమే హరుడా శ్రీశైల వాస పవనాశ విలోలా రే కుమ్మరివాడ అయ్యా మీరెవరో కానీ మీ తల్లి ఎవరో నాకు తెలియదు. జై శ్రీ రేణుకా మాతాకి జై మైసా మౌలా ధాముని సాక్షిగా హరి మైసా మౌలా ధాముని సాక్షిగా హరి మైసా మౌలా ధాముని సాక్షిగా హరి మైసా మౌలా ధాముని సాక్షిగా ఈసారికి బొట్టు పెట్టింది ఎవరయ్యా? జై. జై శ్రీరాముగా మాతాకి. జై. అయ్యో నాయనా, మీ తల్లి ఎవరో నాకు తెలియదు కానీ ఎవరో జోగురాలు వేషమున వచ్చి నా సారికి 3 బొట్లు పెట్టి ఇదే దారిలో వెళ్ళింది కదా. జై శ్రీ రేణుకా మాతాకి ఇలా ఇలాగారు ఈ గుర్తులు ఎచ్చగలుగుతున్నావు చూడు. అన్నయ్య ఈ గుర్తులు కాస్త చూస్తుంటే ఆ గౌన్ల వాడకు వెళ్ళినట్టుగా ఉంది కదా మన తల్లి. సరే పదం వెళ్దాం. పదము అన్నయ్య. జగమేల పరంధామా ఆహా అన్నయ్య ఈ కళ్యాప వృక్షానికి చూస్తే మన తల్లి పచ్చ చీర ఉన్నది, అటు చూస్తే కాష్టము కాలుచున్నది. అయ్యో అన్నయ్య, అయ్యో మన తల్లి చచ్చిపోయినట్లుగా ఉంది అన్నయ్య. కాష్టంలో చనిపోయినట్లున్నది కదా. జై శ్రీ రేణుకా మాతాకి జై. అన్నయ్య మన తల్లి ఇప్పుడు అన్నయ్య మన తల్లి ఇప్పుడు కత్తులోన మరణించెనెన్నో. అన్నయ్య మన తల్లి ఇప్పుడు కష్టములోన మరణించెనెన్నో. అన్నయ్య మన తల్లి ఇప్పుడు కష్టములోన మరణించెనెన్నో. అయ్యో అన్నయ్య మన తల్లి ఈ కలేబారు కాల్చుడు అన్నయ్య, నేను ఇక బతకజాలను అన్నయ్య. చెల్లెల దుఃఖితము చెల్లెల దుఃఖితము రాష్ట్రంలో చనిపోయిన జై శ్రీ రేణుకా మాతాకి జై. రాష్ట్రంలో చనిపోయిన తల్లివే రాష్ట్రంలో చనిపోయిన తల్లివే కాబట్టి తల్లివే కాబట్టి ఒక్కదాన్ని ఏడు మీద ఒక్కగా నమోజనము. ఒక్కదాన్ని ఏడు మీద ఒక్కగా నమోజనము. ఒకళ్ళని ఏమి గొప్పగా నమ్మజనము. నన్నయ్య నాకు ఎల్లు బతకాలి. అన్నయ్య నీవు నయకి నమ్మవారి. నీవిని పోసి నేను నా నమ్ము.
చేతి కుక్కగా పోసి నేను జీవిని చేసి మళ్ళీ నీకు చూపించాను ప్రాణం పోసి. ఇందులో చనిపోలేదు అన్నయ్య ఇందులో చనిపోయినట్లుగా లేదు, నాకెందుకో మన తల్లి ఇంకా బ్రతికున్నట్లుగానే కనిపిస్తుంది. ఇదిగో ఈ తాటి వనంలో మన తల్లి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ అడుగు జాడలు చూస్తే ఆ తాటి వనంలోకి వెళ్ళినట్టుగా ఉంది అన్నయ్య. సరే పదము చెల్లి వెళ్దాం. చెల్లి చెల్లెలా వీళ్ళెవరు? మాతాకి చూస్తుంటే ఈ పసుపు బండారి చెలివాడకు వెళ్ళినట్లుగా ఉంది అన్నయ్య. చలివాడ బతుకమ్మ బండ. అవును, మాత లింగన్న ఇంటికి పోయినట్టున్నదన్న. అవును అన్నయ్య, మాత లింగన్న ఇంటికి వెళ్ళినట్లుగా ఉంది. పదా మనం వెళ్ళి చూద్దాం. సరే చెల్లెలా పదము. హలో జయ శ్రీకృష్ణ మాతాకి జై. జగదీశ పరిసరా మాతలింగమ్మ ఆ విధంగా కూడా తల్లి ఏ వాడలు పోయిందో ఆ తల్లి అడుగు ఏమైందా పైతరం వస్తుందా పక్షవాతం వస్తుందా చెప్పు. నా పేరు పరశురాముని యాదవ్.
అబ్బో చూడ ఇది నా పిల్ల చూడు మీ అబ్బాయి మీ తల్లి ఏం చెప్పు మాలో చెప్తాను మామ వీళ్ళెవరు పిల్లలతోడు మరి పిల్లలతో అంటున్నావు అత్త మదలింగమ్మ నేను నగలేనట్టేనా అత్త మదలింగమ్మ నీ మీద ఈ నగలు ఈ పట్టు చీర ఇవన్నీ ఎవరిచ్చారు నీకు ఇంకో గేదెలు నేను రాస్తాను రాస్తాం దగ్గర తెచ్చుకుని ఏ మీ అమ్మతిరి నగలు నేను పెట్టుకోనా అంటే ఒక్కటి ఉండే అత్త మదలింగమ్మ అబద్ధం ఆడుకో నిజం చెప్పము అబద్ధం ఎక్కడ పిలిపి పాత సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి నీ బిడ్డలు నాతో అంటే ఏయ్ ఉన్నట్టు నాకుంటే ఓ బిడ్డ అలా నీ బిడ్డ నీ బిడ్డ అది అది ఏయ్ అది ఆడిపోలేగా అది ఆడిపోలే కానీ దానికి మొదటి డ్రెస్ వేస్తాడు మా మగవాళ్ళు లేడా అని మగవాళ్ళు లేడా అని డ్రెస్ వేసుకుంటాను సరే సరే అబ్బా బాలి కొన్ని బాలి ఏయ్ ఓ దిగన్నా నీ పెళ్ళం పాలు ఈ అన్నారపులు లాగంగా ఈ గొల్లపల్లి లాగంగా బియ్య మిల్క్ కర్నల్ మొత్తం రెడీస్తారు కలియుగంలో ముందు కలియుగంలో నూతన వధువరులు నూతన వధువరులు పెళ్లి పెళ్లి చేసుకొని అరుణ్ వ్యక్తికో చూడగలరు చూడగలరు. హర శంభో శంకర ఏయ్ మామా మాతలింగయ్య మామ మాతలింగయ్య అత్త మాతలింగయ్య అత్త మాతలింగమ్మ మా తల్లి దాడులను అనుకుంటాను మా తల్లి జాడలు మర్యాదతో మర్యాదతో మీ చెప్పండి అయ్యా మీకు భయపడి మాదిలందలో అన్నదయ్యా మాదిగలందులో ఉన్నదయ్యా మళ్ళీ అందగూలంలో దాచిపెట్టినాం ఏయ్ ఏ లింగమ్మ ఏ లింగమ్మ నీవు మాత్రం ముందు ముందు నీవు మాత్రం ముందు ముందు కలియుగంలో కల్లా కలియుగంలో అలా కలియుగంలో మా యొక్క తల్లి గుడి ముందు ఆ తల్లి గుడి ముందు నువ్వు శిలాయి ఉండుగాక నువ్వు శిలై ఉండు కాక రే మాతలింగ రే మాతలింగయ్య నీవు నీవు వనమంతా మనమంతా మరియు మరియు కావాలి కానివై కావాలి కాకివై ఉండు కాక. ఉండుగాక పోయి బిడ్డ జై చెల్లెరా అన్నయ్య మన తల్లి జాడలు మనకు తెలిసినాయి ఇక అవును అన్నయ్య మనం ఆ యొక్క మాదిగలందరిలోకి వెళ్ళి మనం అవతారము జోగుల అవతారం మార్చి మైనవాణి రూపం దాల్చి రూపం దాల్చి రూపం దాల్చి వీళ్ళందరికీ తెలియవాలి అందరికీ దేవాను 5 గడియలు నీవు ఓనం ఎత్తుకొని ఓనం పెట్టుకొని బా- భార్యగా అందరూ. నటించవాలను. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావయ్యా ఒక్క క్షణము కాదు 5 గడియలు కాదు నేను అరక్షణమయ్య నీకు భార్యగా ఎట్లా నటించదన్నయ్యా అన్నయ్య అన్నయ్య వద్దు అన్నయ్య నీ కాళ్ళ మీద పడి మొక్కుతున్నాను అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య నేను ఉండలేను అన్నయ్య అన్నయ్య ఓ పరశురామా అన్నయ్య ఓ పరశురామా గోపురాల వేదము మేరెత్తబడును అన్నయ్య ఓ పరశురామా అన్నయ్య ఓ పరశురామా అన్నయ్య ఓ పరశురామా గోపురాల వేదము మేరెత్తబడును అన్నయ్య ఓ పరశురామా అన్నయ్య ఓ పరశురామా అన్నయ్య ఓ పరశురామా
అన్నయ్య వద్దు అన్నయ్య అన్నయ్య చెల్లెలా నువ్వు గుర్తించిన ప్రయోజనం లేదు. మన తల్లి జాడలు కనుకోటకాయ మనం ఒక 5 గడియలు తప్పనిసరిగా మనం అవతారము మా జౌలాంబ అవతారము ఎత్తవలేము. రంపరేశ కల్పించుకుని నేను పోతాను గంపనేశ నువ్వు అమృతం వాయించుకోలే బయలు వాణిజ్యంలో మాతోటి రమ్ము. జయ శ్రీలంక మాతాకి. కిన్నెర వహించారు. ఆ యొక్క పరశురాముడు మాత్రము ఆ దమిడిక వహించి ఆ తల్లిని లందరికీ ఎట్టు తీసుకువచ్చున్నాను. ఎల్లి ఎల్లవే జయ శ్రీలంక మాతాకి. జై. ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ. నీవెల్లుగవే ఎల్లమ్మ. ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ. నీవెల్లుగవే
వేయగానే అనరాని మాటలు నన్ను అనరాని మాటలు కొట్టరాని తెప్పులు కొట్టరాని తెప్పులు కొడుతున్నావురా. నేను ఇప్పుడు నేను సమరించను. ఇప్పుడు నేను సంహరించేదను. ఆగను ఆగను ఆగను. తల్లి తల్లి నా తప్పులు మన్నించు కదా.